సర్వోన్నతుడవైన మా తండ్రి, మీ నామనకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయములో మీ మాటలు వినాలని మేమందరము మీ సముఖములో చేరాం. ఏ స్థలాల్లో, ఏ గృహాల్లో, ఎక్కడెక్కడ చేరి ఉన్నారో వాళ్ళందరినీ కనికరించండి. ఈ దినము ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26 ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. హూ రైడెత్ అపాన్ ద హెవెన్ ఇన్ దై హెల్ప్, वह तेरे सहायता करने को आकाश पर और अपना प्रताप दिखाता हुआ. కానీ సహాయం చేసేవాడు. అయితే ఎక్కడి నుండి వస్తున్నాడంట? ఆకాశ వాహనుడై వస్తున్నాడు. ఆకాశ మండలం మీద వస్తున్నాడు. ఎందుకొరకు వస్తున్నాడు? మనకు సహాయం చేసేకట. సహాయం చేసేవాడు. 46వ కీర్తనలో 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆశ్రయము మన దుర్గం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. అయితే దేవుని నమ్మితే చెడిపోం. దేవుని నమ్మాల. ఆపద వచ్చినా కూడా దేవునికి దూరం కాకూడదు. దేవునికి దగ్గరగా ఉండాలి. ఆపదలు వస్తాయి. శరీరం ఉంది కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు ఆపదలు వస్తాయి. ఆపత్కాలములో ఆయన మనం కాపాడుతాడు. 68వ కీర్తనలో 4వ వచనం ఏముందంటే, దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి, వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు, దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి, యెహో అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. కాబట్టి ఆయన గురించి పాడాలా, ఆయన స్తోత్రాలు చేయించాలా, ఆయన్ని ప్రహర్షించాలి. దేవునికి మనం దగ్గరగా ఉండి ఆయనతో ఎక్కువ సహవాసం చేసి ప్రతి కీడు నుండి దూరమై ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుతూ ముందుకు సాగుట ఎంతైనా అవసరం. వినుచున్న శ్రోత, ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. ఎలాగున్నావు? ఒకవేళ లోటుపాట్లుంటే ప్రభుతో చెప్పు, ఆయన చక్కజేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే తండ్రి, మా శ్రోతలు మొరపెడుతుండగా వారి ప్రార్థన విని వారికి జవాబు దయచేసి వారిని ఆదరించి బలపరిచి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.